సార్ చాలామందికి కొందరికి తెలుసు కానీ చాలామందికి ఎల్వి ప్రసాద్ అంటే ఎల్వి ప్రసాద్ అని ఆయన పెట్టిన ఒక సంస్థగా ఆయన నడిపిస్తున్న ఒక సంస్థగా అంటారు కానీ గుల్లపల్లి నాగేశ్వరరావు గారు ఒక ఆలోచన నుంచి వచ్చిన ఒక వ్యవస్థాపక సంస్థగా ఉండదు. ఎందుకండి ఆ కనెక్టివిటీ ఎలా వచ్చింది అసలు? అంటే ఎల్వి ప్రసాద్ గారు మొట్టమొదటి పెద్ద దాత మాకు. అమెరికాలో అంతకుముందు దాతలు ఉన్నారు. మేము ఇది 1987లో మొదలైంది. 86లో వచ్చాం ఇక్కడికి మేము తిరిగి అమెరికా నుంచి. 81 చివరే మా ఆవిడ ప్రతిభ నేను ఆలోచించాం, మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక తేదీ కనుక మనం పెట్టుకోకపోతే ఇట్లాగే వచ్చే సంవత్సరం అనుకుంటానే పోతుంది కాబట్టి అని చెప్పి 86 రెండో భాగంలో తప్పకుండా వెళ్ళిపోదామని అప్పుడే నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నాక ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. అమెరికాలో ఒక ఫౌండేషన్ స్థాపించాం. దానికి అక్కడ ఉన్న ఎంతోమంది మిత్రులు, మా కుటుంబ సభ్యులు దానాలు ఇచ్చారు. ఆ దాతలందరితో కొంత డబ్బు వచ్చింది. అదే సమయంలో నేను ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ. ఓకే, అవును. వారికి ఉత్తరం రాస్తే వారి ఆఫీస్ నుంచి సమాధానం వచ్చింది, వచ్చి కలవమని. ఈసారి ఇండియా వచ్చినప్పుడు కలవమని. కలిసినప్పుడు మాకు కిస్మత్పూర్ అని అక్కడ మాకు స్థలం ఇప్పించారు ఆ రోజుల్లో. అప్పుడు నిర్ణయం ఏంటంటే అక్కడికి వచ్చి ఒక చిన్న బిల్డింగ్ కట్టి మొదలు పెడదాం. అమెరికాలో ఫౌండేషన్ ద్వారా వచ్చిన ఆ దాతృత్వం ద్వారా వచ్చిన డబ్బు అంతా దాంతో ఎక్విప్మెంట్ కొని తీసుకొచ్చి మొదలు పెడదాం అని ఆలోచన. కానీ మేము తిరిగి వచ్చే ఒక సంవత్సరం ముందు దగ్గర ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు అమెరికాలో ఉన్నారు కదా, మన డాక్టర్ ముల్లపూడి గారు, ఉషా ముల్లపూడి కార్డియాక్స్, ఆయన అయోవా స్టేట్లో ఉండేవారు. ఆయన ఇంటికి వచ్చారు రమేష్ గారు. ముల్లపూడి గారు నన్ను పిలిచి, మా ఇంటికి వీరు ఉన్నారు, వారితో మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు. దేని గురించి అండి అంటే, వారి ట్రస్ట్కి కొంత డబ్బు ఉంది, వారు మంచి మెడికల్ ప్రాజెక్ట్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, మీ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చుతుందేమో అన్నారు. సో అప్పుడు నేను రమేష్ గారితో మాట్లాడి తర్వాత 4 నెలల తర్వాత నేను ఇండియా వస్తే జనవరి 86లో చెన్నైలో వారి ఇంటికి వెళ్ళి వారిద్దరిని కలిశాను. అప్పుడు చెప్పారు నాకు, మేము నిర్ణయించుకున్నాం, మా సహాయం మీరు అనుకున్న ప్రాజెక్ట్కి ఇవ్వాలి అని చెప్పని. అని డబ్బే కాదు, మాకు బంజారా హిల్స్లో స్థలం కూడా ఇవ్వగలం 5 ఎకరాలు అని చెప్పారు. సో వారికి అప్పుడు 10 ఎకరాల స్థలం వారిది. ఓకే, దాంట్లో సగం హాస్పిటల్కి ఇస్తామని చెప్పారు. ఈ స్థలం మంచి లొకేషన్ కాబట్టి అది పక్కన పెట్టి ఇక్కడ మొదలు పెడదామని ఆలోచించాం. వారు ఇచ్చిన డబ్బుతో మొదటి 50,000 గజాలు నిర్మించాం ఇక్కడ, 50,000 అడుగులు, 1.5 ఫ్లోర్స్. అప్పుడు అది నిర్మించిన తర్వాత మొదలుపెట్టాం అన్నమాట. సో మొట్టమొదట పెద్ద డోనర్ ఆయన కాబట్టి, దాత కాబట్టి ఆయన పేరు పెట్టాలి అని మా ట్రస్ట్ నిర్ణయించుకున్నాం. మా ట్రస్ట్ అప్పటికే ఫామ్ అయిపోయింది. దాని పేరు హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్. దాంట్లో నార్ల తాతారావు గారు, ప్రసిద్ధ శాస్త్రవేత్త, పాతకాలంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రామలింగ స్వామి గారు, వీరంతా మా ట్రస్టీస్. సో వారంతా కలిసి మేము వారు ఇచ్చిన దాతృత్వానికి గుర్తుగా ఇన్స్టిట్యూట్ పేరు ఆయన పేరు పెడదాం అనుకున్నాం. ఆ రోజుల్లో ఏమీ లేదు, ఎంత పెద్దదవుతుంది, అన్ని చోట్లకి వస్తుంది అంత. వారి పేరు పెట్టేసాం. తర్వాత కూడా పేరు మార్చాలనే ఉద్దేశం ఎప్పుడు రాలేదు. అంటే అప్పుడు అనుకున్నది ఓన్లీ బంజారా హిల్స్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్కి మాత్రమే. ఇక్కడ అంతే. అంటే ఆ కుటుంబం నుంచి కానీ అలాంటి డిమాండ్ ఏమి లేదు. వారు ఎక్స్పెక్టేషన్ కూడా ఇదే, ఇక్కడ మంచి హాస్పిటల్ కడతామని. వారికి కూడా ఇదంతా ఏమీ లేదు ఎక్స్పెక్టేషన్. జరుగుతుందని వారు ఊహించలేదు, మేము ఊహించలేదు. వారికి కూడా ఆశ్చర్యం వేసింది. ఇదైనా మిగిలిన చోట్లకి వెళ్ళినప్పుడు కూడా అదే పేరు మేము మార్చకుండా కంటిన్యూ చేసాం. చాలా గ్రేట్. అంటే అప్పటికే బ్రాండ్ అయిపోయింది, దాన్ని అనవసరంగా కదిలించడం అనవసరం అనిపించింది. బ్రాండ్ అవ్వడం అంటేనే సర్వీస్ ఏంటి అదే. ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారు చాలా మందికి ఒక నిర్మాతగా, డైరెక్టర్గా ఇలా ఈ యాంగిల్లోనే తెలుసు. కానీ ఒక హాస్పిటల్స్ స్థాపన అనే దానికోసం చాలా మందికి లేదు. అదృష్టవశాత్తు 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేసింది. సో దాని తర్వాత
మేము ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే నేత్ర వైద్యం అందుబాటులో లేదో వారికి మనం దగ్గరికి వెళ్ళాలి. 5 సంవత్సరాలు ఇక్కడ మనం ఎంతోమంది పేదవారికి ఉచితంగా చేసి అంతా చేసినా కూడా చాలా పల్లెటూరు ప్రాంతాల నుంచి మా దగ్గరికి వచ్చే పేషెంట్ని వాళ్ళని చూస్తే, వారి కంటి సమస్యలు చూస్తే, వారికి ఆపరేషన్లు అయినా ఉన్న కాంప్లికేషన్లు అవన్నీ చూస్తే అనిపించింది మనం నిజంగా పూర్తిగా చేయలేకపోతున్నాం. దాంతోపాటు అంతర్జాతీయ సంస్థలు 2 నాకు ప్రోత్సాహం ఇచ్చినాయి. మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఏమన్నా మొదలు పెట్టాలి అంటే మేము ఆర్థిక సహకారం అందిస్తామని. సో దాంతో 1997 ఆ ప్రాంతాల్లో మనం వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి అనే ఆలోచన వచ్చింది. మొట్టమొదటి అప్పుడు అనుకున్నప్పుడు ఏమనుకున్నామంటే అన్నిటికంటే దూరం అయిన ప్రాంతం, అన్నిటికంటే చిన్నది బీద ప్రాంతంకి వెళ్ళి మొదలు పెట్టాలి మన మొదటి సంస్థ. అప్పుడు పాత ఆదిలాబాద్ జిల్లాలో ముధోల్ అనే గ్రామం వెళ్ళి అక్కడ మొట్టమొదటి ద్వితీయ శ్రేణి, బాగా ఇంటీరియర్ అది, బాగా అక్కడికి ఏం రోడ్డు కూడా ఉండేది కాదు సరిగ్గా. అక్కడికి వెళ్ళి మొదలుపెట్టాం. అందరూ అన్నారు ఇంక పిచ్చెక్కింది, ఆ డబ్బుతో ఇక్కడ ఇంకా ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు కదా అని మొదలుపెట్టాం. అది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ కూడా దాన్ని మోడల్ అంటారు, రూరల్ ఐ కేర్కి. కిందటి సంవత్సరం అక్కడ 60,000 మంది అవుట్ పేషెంట్లు చూసాం. ఆ సెంటర్లో 8,000 ఎన్నో ఆపరేషన్లు చేసాం. 54% వాళ్ళల్లో ఫ్రీగా జరిగింది. ఆ జిల్లా నిర్మల్ జిల్లా మొత్తం కంప్లీట్గా కవర్ చేసాం. అక్కడ అందరితో సమస్య అనేది లేకుండా చేసాం. దాని తర్వాత అటువంటివే ఇప్పుడు 24 3 రాష్ట్రాల్లో విస్తరించినాయి గ్రామీణ ప్రాంతాల్లో. తర్వాత అది కూడా చేసిన కొన్నాళ్ళకి అనిపించింది నాకు, దీంతో కూడా మనం బాగా దూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకి ఇంకా మనం చేరలేకపోతున్నామని. ఎందుకంటే మాకు క్యాంపులు పెట్టడం ఎప్పుడు ఇష్టం లేదు. పర్మనెంట్ ఫెసిలిటీ, ఎప్పుడు మనం వాళ్ళ మధ్యన ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, మంచి శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలి, సరైన పరికరాలు ఉండాలి. అప్పుడే అత్యున్నత ప్రమాణాలు సాధ్యం అవుతాయి. అలాగే చేయటం అంటే చేసి, లేకపోతే చేయకూడదని మా ఉద్దేశం. అది ఆలోచించి ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాలు పెట్టడం మొదలుపెట్టాం. అవి ఇప్పుడు 278 ఉన్నాయి మాకు ఈ 3 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. సో 278, 24 ద్వితీయ శ్రేణి ఆసుపత్రులు లాంటి, దానిపైన 4 చోట్ల తృతీయ శ్రేణి, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, కడప. అన్నిటికంటే పైన ఇది హైదరాబాద్. అది మొత్తం మా సంస్థ ఒక నెట్వర్క్.